మా ఇంటి గృహప్రవేశానికి రీసెంట్‌గా నేను డెకరేటివ్ ఐటెమ్స్ అయితే తీసుకున్నాను. నేను ఎక్కడ తీసుకున్నానంటే సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని చాలా బాగున్నాయి. ఏవేవి తీసుకున్నానో చూపిస్తాను. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. నా వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి. హాయ్ అండి. వెల్కమ్ టు శిల్ప థాట్స్. నేనైతే ఫస్ట్ అయితే బ్యాక్ డ్రాప్ తీసుకున్నానండి. ఇలాగా చిన్న కమలాలొచ్చి చాలా బాగుంది కదా! యెల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అన్నమాట. చూడండి చాలా పెద్ద క్లాత్ ఇది. నేనైతే ఒకే బ్యాక్ డ్రాప్ తీసుకున్నానండి పెద్దది. మామూలుగా అయితే ముక్కలు కూడా అతికించుకోవచ్చు అని చెప్పారు. అంటే 3 పీసెస్ అతికించుకోవచ్చు అని చెప్పారు. కానీ నాకు అలా నచ్చలేదు. ఇలానే పెద్దది పొడవుగా తీసుకున్నానన్నమాట. చాలా కాస్ట్ అయితే పడింది. ఇది 1600 అలా పడిందండి క్లాత్ అయితే. చూడండి చిన్న చిన్న పువ్వులు ఎంత బాగా వచ్చాయో, గోల్డెన్ ఫ్లవర్స్ అండ్ గ్రీన్ యెల్లో మీద గ్రీన్ కాంబినేషన్ అనమాట. ఇదైతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఏంటంటే కింద సత్యనారాయణ స్వామిని పెట్టడానికి ఇలాగా ఒక ముగ్గురున క్లాత్ని అయితే నేను కొన్నాను సపరేట్గాను. కింద వేసి సపరేట్గా మనం వేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా ముగ్గుండి చాలా బాగా నచ్చింది. కింద వేసుకోవాలన్నమాట ఇది. మనము దేవుణ్ణి పెట్టడానికి అండ్ మనం కూడా కూర్చోవడానికి సరిపోతుంది. అంత పెద్ద క్లాత్ అనమాట ఇది. చాలా బాగుంది కదా! మొత్తం ముగ్గొచ్చింది అంచులు అండ్ మధ్యలో. అండ్ మెయిన్ డోర్ ఉంటుంది కదా, స్టార్టింగ్ డోరు అక్కడ గుమ్మం దగ్గర వేయడానికి ఈ దండలు అయితే తీసుకున్నాను. ఇవి కూడా చాలా కాస్ట్ పడ్డాయి అన్నమాట. కాస్ట్లీయే బాగున్నాయని ఇవి కూడా తీసుకున్నాను. మామూలుగా అయితే మనం బంతిపూలు కూడా వేయొచ్చు. నేనైతే అవి కూడా వేశాను. వాటితో పాటు ఇవి కూడా వేశాను అన్నమాట. చాలా అందం వచ్చిందండి ఇదైతే. ఇదిగోండి ఇవైతే చక్రాల్లా వచ్చి చుట్టూ బంతిపూలు అల్లినట్టు వచ్చి అండ్ కింద ఒక హ్యాంగింగ్స్లా వచ్చాయి. ఇవైతే నేను ఇంట్లో ప్రతి దగ్గర మనకి ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ పార్ట్లో అయితే ఫిట్ చేసాము. ఇంకా ఫ్యాన్స్ పెట్టలేదు కాబట్టి. అండ్ మధ్యలో కూడా చిన్న చిలక వచ్చింది చూసారా, చాలా బాగా నచ్చింది అదైతే. మేము ఇవి చాలా ఫాస్ట్గా వీడియో తీయడం వల్ల సరిగా చూపించలేకపోయాము. కాకపోతే నాకు వీలైనంత వరకు అయితే మొత్తం చూపించాను. చూడండి ఇవైతే ఒక 4-5 తీసుకున్నానండి మొత్తం. ఇవన్నీ చాలా కాస్ట్ అండి. జనరల్ బజార్లో ఏదో తగ్గిస్తారని బార్గెనింగ్ ఉంటుంది అని అనుకున్నాము. కానీ అక్కడ అస్సలు బార్గెనింగ్ లేదన్నమాట. ఇవన్నీ లాస్ట్ టైం కూడా నేను ఇక్కడ అజీజ్ ప్లాజాలో తీసుకున్నాను. కాకపోతే అక్కడ కూడా చాలా టూ కాస్ట్ అండి. లాస్ట్ ఇయర్ అన్నీ పోయినాయి యాక్చువల్గా మేము సరిగా దాచుకోక. ఈసారి అయితే జాగ్రత్తగా తీసి పెట్టాలి. ఇదిగోండి ఇవి కూడా హ్యాంగింగ్స్లా వచ్చాయి చూడండి, చాలా బాగుంటుంది. ఇది నేను బ్యాక్ డ్రాప్కి వేశాను. మీరు సరిగా గమనించినట్టయితే బ్యాక్ డ్రాప్కి ఇవన్నీ పెట్టడం వల్ల చాలా అందం వచ్చిందండి. ప్రతి ఒక్కరు అడిగారనమాట. విలేజ్ సైడ్ కదా, ఎవరికి తెలియదు ఇవన్నీను, కానీ చాలా బాగుంది. అండ్ మేమైతే ఇవన్నీ జస్ట్ పిన్నీస్ ఉంటుంది కదా, దాంతో అయితే పెట్టేసామన్నమాట బ్యాక్ డ్రాప్కి. అండ్ బ్యాక్ డ్రాప్ స్టాండ్ కూడా నాకు అప్పటికప్పుడు ఐడియా వచ్చింది. ఐడియా వచ్చి వెంటనే అమెజాన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించాను. ఆ స్టాండ్ అయితే మాత్రం 1200 పడింది. ఇవ్వండి నేను చూపిస్తున్నాను. ఇవైతే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి, చాలా కాస్ట్లీ కూడా. నేనైతే దేవుడి గది స్టార్టింగ్ ఉంటాయి కదా, అటు ఇటు గుమ్మంకి వేశాను అన్నమాట. చాలా బాగున్నాయి, వర్తి అనిపించాయి. కాస్ట్ కూడా ఎక్కువే అండి. ఇవి ఆవు దూడ అండి. ఇవి ఇంట్లో అక్కడక్కడ స్టిక్ చేశాను నేను కిచెన్ దగ్గర అలా. కొన్ని అయితే బ్యాక్ డ్రాప్కి పెట్టాను. ఇవి రెండు కలిపి 100 ఒక సెట్. కొన్ని అయితే 50 రూపీస్ కూడా ఉన్నాయి. ఆవు, ఓన్లీ ఆవు చూడండి. ఇవైతే 50 రూపీసే రెండు కలిపి. ఇవి కూడా చాలా బాగున్నాయి. మనము డబల్ సైడెడ్ టేప్తో జస్ట్ స్టిక్ చేసేస్తే సరిపోతుందనమాట. నేనైతే బ్యాక్ డ్రాప్కి స్టిక్ చేసేసాను ఇవన్నీ. ఒక్కటైతే మిస్ అయ్యానండి. అది వినాయకుడు బొమ్మ ఉంటుంది కదా, అదైతే నేను మిస్ అయిపోయాను. అదైతే తీసుకోవాలి ఈసారి. ఏ ఫంక్షన్ వచ్చినా మనం పెట్టుకోవచ్చు. చూడండి ఇవన్నీ హ్యాంగింగ్స్ నేను ఇంట్లో అక్కడక్కడ స్టిక్ చేసేసాను అనమాట. ఇవైతే ఇంకా బాగున్నాయండి. వైట్ అండ్
పింక్ కాంబినేషన్ అనమాట కమలాలు. చాలా బాగున్నాయి ఇవైతే. అటు 3 ఇటు 3 అటు 4 అనుకుంటా, ఇటు 4 అలా బ్యాక్ డ్రాప్కి 1 బై 1 పెట్టాను. చాలా మంచి లుక్ అయితే వచ్చింది బ్యాక్ డ్రాప్ అయితే. అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చూసేవారనమాట బ్యాక్ డ్రాప్ని. ఇవన్నీ అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ టైము ఆ మధ్యలో మిడిల్లో పెట్టాలి, వినాయకుడు మిస్ అయిందనమాట. వినాయకుడు కానీ ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూస్తాను, ఏదో ఒకటి తీసుకొని అయితే ఉంచుతాను. ఇవన్నీ అయితే ఒక బాక్స్లో వేసి తర్వాత జాగ్రత్తగా పెట్టేశానన్నమాట. అంతేనండి వీడియో. చాలా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.